అమ్మా ఏం పేరమ్మా? అనసూయ. ఏం చేస్తుంటారు? నేను మున్సిపాలిటీ చేసాను కానీ ఇప్పుడు దిగిపోయినా బిడ్డ, దిగిపోయిన పానం బాగాలేదు, ఎవరు లేరు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. నా కొడుకుని చదువుకుంటే ఆయన కొడుకే ఉన్నాడు. నేను ఇగో ఈ గల్లీ రెండో గల్లీలో, ఇది నవీన్ నగర్ అంటారు కదా బిడ్డ. కిందకి వస్తుంది ఇక. ఓకే ఓకే. ఏంది మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది కదా, ఏంది ఎట్లా అనిపిస్తుంది? ఏంది ఇంజక్షన్ బిడ్డ ఏం చేయలేదు, పాత చెప్పులు కూడా ముడవలే, ఏం చేయలేదు. ఆ కేసీఆర్ కడుపు చల్లకుండా ఆయన చేసిండు. ఆయన మేము పోయినా బతికినా సచ్చినా యాద్ చేస్తాం. ఆయన అంటే ఇప్పుడు ఆడు వచ్చిండు అనుకో, ఆడు వస్తాడని మురుతాడు కానీ 10 ఏళ్ళు ఉంటాడని ఆడు పైసలు తీసుకుంటారు, ఇటు గుద్దుతారు. అంతే. రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని కేటీఆర్కి ఇస్తారు అంతే. ఆయన వేసిండు పనులన్నీ మంచిగా. కేసీఆర్ వీడేం చేసిండు చెప్పు? ఏం చేయలేడు, విన్నావా? అని బతుకులేదు చెప్పు బిడ్డ. ఆడెవరిని చేస్తాడో ఏమని చేస్తాడో. నేను రాపించుకుని ఇంకొక ఆమె రాపించుకుంది, కొల్లూరులే ఇల్లు. ఆమెకు వచ్చింది, నాకు రాలే. ఇక ఏం ఇప్పుడు మీలాంటి ముసలోళ్ళకి ఆడోళ్ళకి 4000 పెన్షన్ అట, 2500 ఆసరా కోసం అని ఇస్తాను అన్నాడు. ఏమి లేవు ఆయన బతుకు పాడుగా అని చెప్పుడు వరకే, ఏమి ఏం మాటలే ఇక అంతే. మాటల వరకే మాట్లాడిండు. ఇంకనైతే ఆడు సచ్చినారాడు. ప్రజాపాలన అంటున్నాడు, మళ్ళా 120 సీట్లతో గెలుస్తాడు. అబ్బా బాబా గెలవని గెలుదాన్ని చూద్దానే. ఎవరిని గెలిపించడం చూడు నువ్వే. అమ్మాయి ఏమన్నది, కేటీఆర్ గిట్ట రాకుంటే ఏ దానికంటే అది ఒప్పుకుంటాం. ప్రజలు ఇట్లా మన అన్నము ఉడికినట్టు ఉడుకుతున్నారు మనుషులు. మరి ఊర్లలో కూడా ఏమన్నా ఇస్తాడు ఆ బిడ్డ? రైతు బంధు ఇస్తలేడు, వాళ్ళకి ఏమి ఇస్తాడు? ఊరోళ్ళు కూడా లబలబ. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, ప్రభుత్వం అబద్ధం ఆడుతుంది అర్థం కాదు. వాళ్ళేమో అన్ని మీటింగ్లలో చెప్తారుగా, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం అంటారు. వాళ్ళు మస్తు చెప్తారు బిడ్డ. మనకి కేటీఆర్ ఏమైనా చేసిండా? మీరు ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండా? విన్నావా? ఆయన చూడు కాళ్ళు పడిపోయిన పింఛన్ లేదు, ఇప్పటిదాకా పింఛన్ చేయలే, గింఛన్ చేయలే. అది గట్లున్న వాళ్ళకు గల్ల బతుకు ఎట్లా బతకాలి పాపం? ఆయన ఎవరు పెట్టాలి డబ్బు? అదే మాట ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి తెలుసు కదా, మేయర్, కార్పొరేటర్ ఓట్లు, మున్సిపల్. ఏంది మరి ఎట్లా చేద్దాం ఈసారి తీర్పు? మేమైతే ఎప్పుడైనా కేసీఆర్కి అంతే, రాసుకోమన్నాళ్ళు అంతే. కేసీఆర్ రాడు, అయిపోయింది కేసీఆర్ పని. అయ్యో ఆడు అయిపోయిందంటే లోకం అయిపోతుంది. ఆ లోకము కాకులు ఏమి చెప్పుదాడు వస్తారు. ఆడు పైసలు ఇచ్చి లంచాలు ఇచ్చి మంచాలు ఎత్తాలంటే కూడా ఎవడే తీసుకుంటారు. ఎవరికి వేయాలన్నా వాళ్ళకి ఎత్తారు. పనులు అవుతున్నాయి మరి ఇవి జూబ్లీహిల్స్ లా. ఇక మొన్న ఓట్లు అయిపోయినాయి. ఏం పనులు అయినాయి? ఏం పనులు కాలే. ఎమ్మెల్యే ఎవడో ఆయన ఎవరు చేస్తాడు, ఆయన ఎవరు చెప్తాడు. మనకైతే ఇప్పటి వరకు చేయలేదు. మాకు రేషన్ కార్డు లేదు. నవని యాదవ్ అదే ఒకదాని నుండి ఎర్రట ఉన్న కార్డే కొట్టేసి ఉన్నది బిడ్డ కార్డు కొట్టేసిండ్రు. బై ఎలక్షన్ అప్పుడు మొత్తం చాలా మందికి రేషన్ కార్డులు ఇచ్చినట్టు నాకున్న కార్డు కొట్టేసిండ్రు. నువ్వు ఒక్కదాని ఉన్నావు అని అంటే నేను ఒక్కదాన్ని ఉంటే ఇవ్వాలను, ఒక్కదాన్ని కొట్టేసిండ్రు. నేను ఒక్కదాన్ని ఓడేందుకు వేసుకుంటున్నాను, ఓడుకొని తీసేయండి అన్న అంటే మాకు తెలియదమ్మా, మొదటి కాడిపో ఏం చేయాలిగా గమ్మునుకున్నా. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా అవకాశం? బీజేపీకి ఏమో మేము రేవంత్ గారికి మేము వేసేది కేసీఆర్ అంతే. గ్యారంటీ తగ్గేదే లేదు ఆయనకే. ఊర్లో అంతా ఏడిపిస్తాడు ఊరోళ్ళని. వాళ్ళు మురిసిరిలే, కేటీఆర్ ఈయన రావాలి, రేవంత్ రెడ్డి రావాలి, మాకు మంచి తెచ్చుకుంటా. ఉన్న ఇండ్లు అన్నీ కూలగొడతాడు. నేను రోగం పుట్ట అది పన్నులను పోయి లేపుకో ఉల్లు కూలగొట్టే న్యాయం. ఆ బిడ్డ పాప వాళ్ళ గోత పిల్లలు ఏమన్నా అనుకునే సిగ్గు చెడం లేదా? ఆయనకి సిగ్గు చెడం ఏమన్నా ఉండాలి కదా. అది ఎవరిని ఆన్యా నువ్వు చూసి ఉండు. మళ్ళీ వచ్చి అమ్మాయి ఏమన్నావు అంటావా అన్నావా? అంతే చాలండి. దేవుని సాక్షి చెప్తాడా? రాడు.
నేను చెప్తా ఊర్లో ఉంటా బిడ్డ. ఏం కాదు ఏం కాదు. ఏం పేరు? లలిత ఆ? లలిత. లలితమ్మ. ఏం చేస్తుంటావా? ఏమి లేదు బిడ్డ, నాకేం చేతనైతే పనులు చేసుకుంటావా? ఏం చేసుకోను బిడ్డ, ఇంట్లోనే ఉంటావా? ఇంటిగానే ఉంటా. ఎక్కడ ఉంటావు? జనగాం ఆలేరు జనం. ఓకే. ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఆడ? ఏమో ఎవడో బిడ్డ, అలే వీడొస్తాడు ఆడొచ్చిపోతాడు వీడు. అంతేరా? 2000 పింఛన్ 16 అంటాడు, ఆ 16 ఇయ్యాడు, ఎంపీ ఇయ్యాడు. అంతేనా? ఆ పింఛన్ కూడా కరెక్ట్ ఇయ్యాడు. మీ ముసలోళ్ళకి మంచి ఆసరా పెంచాలు 4000. కొడుకు ముసలోళ్ళకి ఏం చేయలేవాడు. దండు ఏం చేయాలి ఆ. ముసలోళ్ళను మంచిగా వండి అన్నం వండి కూర వండి కొడుకులు పెడతారో పెట్టలేరు అమ్మా. ఓ బుక్కడు తిని ఉండరు. ఇగో ముసలోళ్ళకు ఒక 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అన్నం వండి ఇంత పప్పుచారు చేసి ఇంత కూర వండి పెట్టు, అది గొప్పుకుంటారు. కొడుకులు గంజిపోయారు. వీళ్ళు ఈడు ఇయ్యాడా అవే 2000. రోగం వస్తే ఎట్లా బాగా చేస్తారు, ఏమన్నా వస్తే అందులో 2000 బతారా? సరే ఎవరికి వేద్దాం మరి ఓటు? కేసీఆర్కి వేస్తాం. బీజేపీ వాళ్ళు ఉన్నారుగా. ఆ బీజేపీ వాళ్ళు ఉంటే పోనీ, వాడు మాకేం చేయలే, మేము వేయం. గ్యారంటీ.